సో అంటే ఇప్పుడు నాకు అప్పులున్నాయి, చాలా కష్టాల్లో ఉన్నాను, సతమతం అయిపోతున్నాను. నేను కూడా క్వాంటమ్ లాగా చేసుకుంటే 10xలో నేను సక్సెస్ అవుతానా? 100%. నా ఆర్థిక సమస్య నుంచి బయటపడిపోతానా? 100%. ఎందుకంటే లిమిటెడ్ బిలీఫ్స్, లిమిటేషన్ వైపు మీ ఫోకస్ ఉందా, ఆపర్చునిటీస్ వైపు ఆలోచిస్తున్నారా? చాలా అంటే మీరు డెప్త్గా ఇది వెళ్తున్నాను సబ్జెక్టు. చాలా వరకు అప్పులున్న వాళ్ళు మీ ఎమోషన్స్ని ఒక్కసారి ఊహించండి. సో లిమిటెడ్ బిలీఫ్స్, ఇప్పుడున్న పరిస్థితి ఎలా వచ్చింది, ఇంతకుముందు ఎలా ఉన్నారు, మీరు ఏదైతే అర్న్ చేశారో ఒకప్పుడు, అలాంటప్పుడు మీ మైండ్ సెట్, మీ ఎమోషన్, మీ ఎనర్జీ ఎలా ఉండింది, ఆ ఎనర్జీని రీకాల్ చేయండి, ఆ ఎమోషన్ని రీబిల్డ్ చేయండి. దెన్ యూ విల్ మేక్ ద చేంజ్. లిమిటేషన్స్ ఉంది, అప్పులు ఉన్నాయి, అతను ఫోన్ చేస్తాడు, ఇతను తిడతాడు, లేకపోతే ఏదో కోర్ట్ కేసు ఉంది, ఇవన్నీ ట్రిగర్ చేస్తూ ఉంటే యూ కాంట్ గెట్ ద సొల్యూషన్. కమ్ అవుట్ ఫ్రమ్ దిస్. హౌ కెన్ వీ కమ్ అవుట్? హౌ కెన్ వీ కమ్ అవుట్ అంటే టేక్ ద హీలింగ్స్, క్లియర్ యువర్ బ్లాక్స్. ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. రిలాక్స్ అవ్వి మీరు లిమిటెడ్ బిలీఫ్స్ కాకుండా, లిమిటేషన్స్ కాకుండా మీరు అవుట్ ఆఫ్ బాక్స్ ఎప్పుడైతే థింక్ చేస్తారో, ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి మీకు, సో అది ఆలోచించండి. అండ్ ఫైనాన్షియల్ బిహేవియర్ మీద కూడా మీరు వర్కౌట్ చేయాలి. ఫైనాన్షియల్ ఎక్స్పెన్సెస్ ఎలా ఉన్నాయి, సో ఒక్కసారి మీరు క్యాలిక్యులేటెడ్గా ఎక్కడ ఏ ఎక్స్పెన్సెస్ అవుతున్నాయి అనే ఒక 4 కాలమ్ సెటప్ అనేది ఉంటుంది సార్. ఆ స్టేట్మెంట్లో మీరు వెళ్తున్నారు అంటే యూ విల్ సీ ద రిజల్ట్స్. ఎక్కడ మనీ ల్యాక్ అవుతుంది, ఎక్కడ వేస్ట్ చేస్తున్నాము, సో ఎంత డబ్బు మనం సంపాదించవచ్చు, నా కోర్ స్కిల్ ఏంటి, నా శక్తి ఏంటి అన్న ఒక్కసారి ఆలోచన పెడితే డెఫినెట్లీ మీరున్న పరిస్థితికి, మీకున్న ప్రెషర్కి ఆ డైమండ్ ఓన్లీ కెన్ బేర్ ద ప్రెషర్. లిజన్, డైమండ్ ఓన్లీ కెన్ బేర్ ద ప్రెషర్, దెన్ ఇట్ విల్ బికమ్ డైమండ్. సో మీకున్న ప్రెషర్కి ఒక మంచి గోల్ సెటప్ చేసుకుని వాటి మీద వర్కౌట్ చేయండి. 100% యూ విల్ గెట్ ద రిజల్ట్. ఆ పెయిన్ అన్నది ఎమోషన్ ఫ్యూయల్లా మనం చార్జ్ చేసుకోవచ్చు, ఛానలైజ్ చేసుకోవచ్చు ఫర్ ద సక్సెస్. సూపర్ అండి. యా, వండర్ఫుల్. మీరు చెప్తుంటే చాలా గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా. ఇంత ఈజీ నా సక్సెస్ అనేది ఇప్పుడు అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు డబ్బు సంపాదించాలన్నా, సక్సెస్ చేయాలన్నా హార్డ్ వర్క్ కావాలి. సో హార్డ్ వర్క్ ఒకటే ఉంటే సరిపోదు, ఎనర్జీ అలైన్మెంట్ కూడా కావాలి అంటున్నారు. అంటే ఏంటి అసలు ఈ రెండింటికి మధ్య ఏంటి తేడా ఏంటి? ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. హార్డ్ వర్క్. సో హార్డ్ వర్క్ అన్న పదంలోనే నెగిటివిటీ దాగుంది, రైట్? స్ట్రెస్ తీసుకున్న కూడా 12 hours పని చేస్తూ ఉంటారు. స్ట్రెస్ తీసుకుంటున్నారు అంటే అప్ టు 12 hours కూడా మీరు పనిచేస్తారు. సేమ్ వర్క్ వితౌట్ స్ట్రెస్ యూ కెన్ డూ విత్ ఇన్ 8 hours. సేమ్ వర్క్ ఒక 8 hours మీరు చేస్తున్న పని 8 hours కంప్లీట్ చేసేయచ్చు. ఎందుకంటే ఆ స్ట్రెస్ అనే ఎమోషన్, బర్డన్ ఫీల్ అవుతున్నారు కాబట్టి ఇట్ విల్ టేక్ లాంగర్. ఫర్ ఎగ్జాంపుల్ కుకింగ్ చేసే మహిళలు కూడా ఎవరైతే స్లోగా కుక్ చేస్తున్నారో, స్లోగా పనిచేస్తున్నారో, వాళ్ళు ఒక్కసారి మిమ్మల్ని మీరు అంచనా వేసుకోండి. చేస్తున్నప్పుడు ఆలోచనలు ఎక్కువగా మీ మైండ్లో వస్తున్నాయా, లేకపోతే ప్రాక్టికల్గా చేస్తున్న పని మీద ధ్యాస పెడుతున్నారా? దట్ విల్ మేక్ ది చేంజ్. డబ్బు నన్ను వెతుక్కుంటూ రావాలి, నేను దానికి వెనుక పరిగెత్తకూడదు. దీన్ని మన బ్రెయిన్లో, సబ్కాన్షియస్ మైండ్లో ఎట్లా దీన్ని సెట్ చేసుకోవాలి? దానికి ఏమన్నా ప్రాసెస్ ఉంటుందా? ఎగ్జాక్ట్లీ సార్. డబ్బు అన్నది ఎనర్జీ, రైట్? ఇట్స్ ఎ పీస్ ఆఫ్ పేపర్ నౌ. ఇంతకుముందు బార్టర్ సిస్టమ్ ఉండేది, వస్తు మార్పు. ఆ తర్వాత కాయిన్స్, ఆ తర్వాత ఇప్పుడు పేపర్ రూపంలో వచ్చింది. ఎలాగైనా కూడా అదొక ఎనర్జీ. ఇట్స్ ఎ పవర్ఫుల్ 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 ఎనర్జీ, వెరీ పవర్ఫుల్. ఎస్, ఇట్ ఎఫెక్ట్స్ ఆర్ ఆల్ ఏరియాస్ ఆఫ్ లైఫ్. అలాంటప్పుడు దానితో రిలేషన్ ఎలా ఉంది, మీ ఎమోషన్ బిల్డింగ్. ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక 500 నోట్ చూస్తున్నారు, మీరు ఇప్పుడే వెంటనే పాస్ చేసి 500 నోట్ తీసి మీరు చూడండి ఎలా ఫీల్ అవుతున్నారు. మనీ చూడగానే ఏదో అంటే భయంలా, లేకపోతే దాచుకోవాలి అనే స్కేర్సిటీ మైండ్ సెట్ ఉందా? ఎంత బాగుంది, హాయిగా ఉంది. దాని స్మెల్ ఆస్వాదిస్తున్నారా? దాని టచ్ అండ్ దాని సౌండ్, ఏదైతే కరెన్సీ ఉంటుందో దాని సౌండ్ వింటున్నారా? ఎలా ఫీల్ అవుతున్నారు? కామెంట్ రూపంలో తెలపండి. మీరు ఆ ఎమోషన్ విత్ ద మనీ
డిక్లేర్స్ యువర్ లైఫ్ సక్సెస్ ఇన్ ద మనీ ఏరియా. ఓకే, ఎస్. సూపర్. ఇప్పుడు స్కేర్సిటీ మైండ్ సెట్ ఉంటుంది కొందరికి, అంటే డబ్బులు లేవు ఎట్లా అని. Correct. దాని నుంచి అబాండెన్స్ వైపు మనం అడుగులు వేయాలంటే ఏం చేయాలి? కరెక్ట్ సార్. Yeah. స్కేర్సిటీ మైండ్ సెట్. Yes. సో స్కేర్సిటీ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే చాలా ఎక్స్పీరియన్స్ చూసుంటారు. అవును, సో చాలా లాస్ అవ్వేవో లేకపోతే మోసాలు జరగవు. కరెక్ట్. సో వాటన్నిటికీ ఇంతకన్నా ఎక్కువ లేదు అనే ఊహతో బ్రతుకుతూ ఉంటారనమాట. వెన్ యూ ప్రోగ్రామ్ యువర్ మైండ్. ఓకే. సో చాలా వరకు సైంటిస్టులు కానివ్వండి, సో మీరు మిలీనియర్స్, బిలీనియర్స్, వాళ్ళు పుట్టగానే బిలీనియర్ కాదు, అవును, వాళ్ళు ట్రై చేశారు. అండ్ ఒక స్టేట్ ఆఫ్ మోడ్లో కరెన్సీ అన్నది పేపర్, మనీ అనేది, సక్సెస్ అనేది ఒక ఊహ. అండ్ దట్ ఈస్ అ పవర్ఫుల్ ఇమాజినేషన్, విజువలైజేషన్ కంటిన్యూస్గా వాళ్ళ డిఎన్ఏలో దింపారు కాబట్టి వాళ్ళు సక్సెస్ అవ్వారు. రైట్. అది సాధ్యమా అంటే మనకు కూడా సాధ్యం. హౌ యు ఆర్ ప్రాక్టీసింగ్, హౌ మచ్ యు ఆర్ ఎఫర్ట్. ఓకే. అంటే ఎఫర్ట్స్ ఇన్ ద సెన్స్ కష్టపడడం కాదు, ఓకే. ఎంత కోరిక ఉంది మీకు. ఓకే. కోరిక అనేది కూడా క్వాంటంలో ఏమంటామంటే, కోరికతో మీరు కూర్చున్నారంటే ఐ వాంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ 10 CR, 10 కోట్లు కావాలి నాకు అని కోరికతో కూర్చుంటున్నారా, వాంటింగ్ ఆర్ విల్లింగ్. సో డిజైర్ ఆర్ డిక్లరేషన్. రైట్, రైట్. క్వాంటమ్ ఫీల్డ్ డిక్లరేషన్ ని కంప్లీట్ చేస్తుంది, ఓకే. డిజైర్ ని కాదు, డిజైర్ ని కాదు, అబ్బా, వాంట్ ని super. కాదు, విల్ ని Right. కంప్లీట్ చేస్తుంది. వావ్. ఓకే. దేర్ యూ విల్ గెట్ ద రిజల్ట్ వావ్. విత్ అ 0 point స్టేట్ ఆఫ్ మైండ్. చాలా మంది ఇంటర్నేషనల్ అథ్లెట్స్ కానీ స్పోర్ట్స్ పర్సన్స్ కానీ క్వాంటమ్ విజువలైజేషన్ అనే దాన్ని ఒకదాన్ని ప్రాక్టీస్ చేస్తుంటారు, చాలా వేగంగా బయటపడిపోతుంటారు. మనకు ఒక చిన్న దెబ్బ తాగితే లైఫ్ టైం నడుస్తుంటుంది మనకి. వాళ్ళు మాత్రం కాళ్ళు విరిగిపోయినా, చేతులు విరిగిపోయినా మళ్ళీ 1-2 yearsలో మళ్ళీ అంతే బౌన్స్ బ్యాక్ అవుతుంటారు. ఏంటి క్వాంటమ్ విజువలైజేషన్, ఎట్లా చేస్తారు దీన్ని? ఎస్ సార్, అబ్సల్యూట్లీ. సో క్వాంటమ్ విజువలైజేషన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ పివి సింధు గారు Okay. అండ్ గోపీచంద్ గారు, ఆ, వీళ్ళ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. అవునా? మాస్టర్ బిల్డ్స్ ద మైండ్ సెట్ ఆఫ్ ద కోచ్. ఎవరైతే ఇప్పుడు ప్లేయర్ ఉన్నారో వాళ్ళ మైండ్ సెట్ బిల్డ్ చేస్తారనమాట. ఎస్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కోచ్. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ప్రిపేర్ చేస్తారంటే, ఓన్లీ అంటే ఇఫ్ దే గాట్ ఇంజురీ కానివ్వండి, దే నీడ్ అ సక్సెస్, వాళ్ళు అక్కడ కప్పు సాధించాలి ఎస్. అన్నది మాత్రమే ఫీడ్ చేస్తారు. ఓకే. అది ఎంత అంటే చెప్పాను కదా, ప్రెషర్ ఓన్లీ కెన్ బేర్ ద డైమండ్ అన్నట్టు అంతగా వాళ్ళ మైండ్ సెట్ ప్రిపేర్ చేసేస్తారనమాట. దే వోంట్ ఫీల్ ప్రెషర్, దే ఎంజాయ్. ఓకే. దే ఎంజాయ్ దట్ ఛాలెంజెస్, రైట్. దే ఎంజాయ్ దట్ ఏదైతే టార్గెట్స్ ఇస్తారో. కంటిన్యూస్ ప్రాసెస్ ఉంటుంది ప్రాక్టీస్ చేయడం, అందరికీ సాధ్యం కాదు. కాదు.